ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ దూకుడు కొనసాగుతోంది. టాప్ క్లాస్ ఆట తీరుతో అదరగొట్టేస్తోంది. సీజన్లో ముంబై ఇండియన్స్ పై మరోసారి విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన కోల్కతా నైట్ రైడర్స్ 9 విజయాలు సాధించింది. 18 పాయింట్ల సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో టాపర్ గా కొనసాగుతోంది. రన్ రేట్ కూడా మెరుగ్గా ఉంది. 1.428 రన్ రేట్ ను కేకేఆర్ నమోదు చేసింది. నైట్ రైడర్స్ ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్లు బయటి వేదికల్లోనే ఉన్నాయి. 13న అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది. ఆ తర్వాత 19న రాజస్థాన్ రాయల్స్ తో గువాహట్ లో ఆడబోతోంది. ఈ 2 మ్యాచ్ల్లోనూ గెలిచి మెరుగైన రన్ రేట్ ఉంటే కేకేఆర్ టాప్ ప్లేస్ లోనే నిలుస్తుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తోని టాప్ ప్లేస్ కోసం పోటీ ఉంది. సీజన్లో కోల్కతాలో ఆడిన 7 మ్యాచ్ల్లో కేకేఆర్ 5 మ్యాచ్లు గెలిచింది. కేకేఆర్ రూటే సపరేటు అనుకునేలా సత్తా చాటింది. 2010లోనూ 7 మ్యాచ్ల్లో 5 విజయాలను కోల్కతాలోనే అందుకుంది. 2015లో ఈడెన్లో 6 మ్యాచ్లు ఆడింది. 5 మ్యాచ్లు గెలిచింది. 2018లో ఈడెన్లోని 9 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 5 మ్యాచ్ల్లో సత్తా చాటింది. ఇప్పుడు కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేసింది. 2014లో కోల్కతాలో 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఓవరాల్ గా ఈడెన్లో కేకేఆర్ 52 మ్యాచ్ల్లో విజయం సాధించింది. గతంలో గంభీర్ కెప్టెన్సీలోని నైట్ రైడర్స్ 2 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఈసారి మెంటర్ గా గౌతీని వ్యవహరిస్తున్నాడు. గంభీర్ ఎంట్రీతో కేకేఆర్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్లేయర్లు అగ్రెసివ్ గా ఆడుతున్నారు. ఆరంభం నుంచే బ్యాటర్స్ దూకుడు చూపిస్తున్నారు. సునీల్ నరేన్, ఫిల్ సాల్ట్ కూడా అడ్వాంటేజ్ గా మారారు. రసెల్ కూడా ఆల్రౌండ్ షోతో ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్ లో నరేన్, వరుణ్ చక్రవర్తి కీలకంగా నిలుస్తున్నారు. మిచెల్ స్టార్క్ కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. మొత్తంగా కేకేఆర్ ఇప్పుడు మరో లెవెల్ చూపిస్తోంది. ఆట తీరుతో ప్రత్యర్థులను భయపెడుతోంది. తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లోనూ ఆకట్టుకుంది. వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత కేకేఆర్ తడబడింది. సునీల్ నరేన్, ఫిల్ సాల్ట్ త్వరగా అవుట్ అయ్యారు. కానీ ఆ తర్వాత కేకేఆర్ పుంజుకుంది. నైట్ రైడర్స్ బ్యాటర్స్ తలా ఓ చేయి వేశారు. దీంతో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత కేకేఆర్ బౌలర్ల ముందు ముంబై ఇండియన్స్ తేలిపోయింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ పర్వాలేదనిపించిన ముంబై ఇండియన్స్ 139 పరుగులకు పరిమితమైంది. దీంతో కేకేఆర్ 18 పరుగుల తేడాతో గెలిచింది. ఇషాన్ 42, నితీష్ రాణా 33 పరుగులు సాధించారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, రసెల్, వరుణ్ చక్రవర్తి తలో 2 వికెట్లు తీశారు.